ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం, ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడూ చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. హుద్హుద్, తిత్లీ దానికంటే కూడా ఇది బెటర్, ఇది ఇచ్చాం. జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. 16 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 16 జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రిలీఫ్ లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలు, బాధితులు రఫ్గా 12 లక్షల మంది. అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది 4 లక్షల మంది. ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్ లో చనిపోయిన వాళ్ళు 74, ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు 74, 5 లక్షల మంది వారికి ఇచ్చాం. చనిపోయిన పశు సంపద 1562. రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు 1,18,070. పరిహారం 215 కోట్లు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558. పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు 64,799. అదే మరి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం. 161 కోట్ల 99 లక్షలు. విజయవాడలో 1 ఆ పైన అంతస్తులు, చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు, అందరికి కూడా 10,000 ఇచ్చాం. అవి 13,759. 13 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది. ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి 6 కోట్ల 83 లక్షలు ఇచ్చాం. మొత్తం 44,402 ద్విచక్ర వాహనాలు 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,348 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4 కోట్ల 34 లక్షలు ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2 కోట్ల 48 లక్షలు ఇచ్చాం. 5,181
కిరాణా షాపులు, హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12,97,00,000 ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు ₹1,00,000 వాళ్ళకందరికి కూడా 50,000 చొప్పున 12,50,00,000 ఇచ్చాం. 469 పరిశ్రమలకి 1,00,000 చొప్పున నష్టం జరిగిందని బట్టి 12,50,00,000 ఇచ్చాం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున 4,69,00,000 ఇచ్చాం. 197 పెద్ద పరిశ్రమలకు ₹1,50,000 చొప్పున 2,95,00,000 ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345,000 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ